హాయ్ గ్యాస్ అందరికి పొద్దున్న లెగ్గానే మా వాడు వచ్చాడు. లెగ్గానే కాదు, లెగడమే లేట్గా లేసాం అనుకుని మా వాడు వచ్చాడు. ఎందుకు వచ్చిన మ్యాటర్ ఏంటంటే పాడు వంటలు చూసిన పాడు వంట తింటాను ఈ రోజు అలాగనే చేయంటున్నాడు. ఏం చేద్దాం? చికెన్ తో పాప్కార్న్ చేద్దాం. చికెన్ తో పాప్కార్న్ అంటే కేఎఫ్సీ స్టైలా? చికెన్ పాప్కార్న్ కేఎఫ్సీ స్టైల్ బాగానే ఉంటుంది. మరి ఎంత వద్దానికి ఒక కండిషన్ ఉంది. ఆడికి కావాల్సిన రెసిపీ చేయాలి. ఏంటి చికెన్ పాప్కార్న్ అంటే చికెన్ పాప్కార్న్ చేస్తుంటే దానికి ఒక కండిషన్ అంటే ఏటో చూద్దాం. ఏంటది? చికెన్ పాప్కార్న్ ఉందా? 100 అయిపోలేదు. చికెన్ పాప్కార్న్ 100 రూపాయలతోట. మామూలుగా అది ఒకసారి ఓపెన్ చేసి ఫోన్ ఓపెన్ చేసి ఎంత ఉందో చూడు. నార్మల్ గా చికెన్ పాప్కార్న్ కేఎఫ్సీలో ఎంత ఉందో చూస్తున్నాం ఒకసారి. ఏదో 100% ఆఫ్ కూపన్ ఉంది, 70%, 75 ఆఫ్ ఉంది. ఇందులో చాలా రకాల ఆఫర్స్ ఉన్నాయి, కానీ ఆఫర్స్ అప్లై అవ్వాలంటే మినిమం పర్చేస్ అయితే మనం చేయాలి. ఈ పాప్కార్న్ అయితే 100 నుంచి 200 వరకు ఉంది. మీరే చూసారు కదా కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ ఏదైతే ఉందో అది ఇంత డబ్బా. కానీ మనం దాన్ని ఈ 100 రూపాయలతో చేయబోతున్నాం. మరి చూద్దాం ఈ 100 రూపాయలతో చికెన్ పాప్కార్న్ చేయగలుగుతామో లేదని. మనం దీంతో బోన్లెస్ చికెన్ కొనాలి. అసలు 100 రూపాయలకి బోన్లెస్ చికెన్ అవుతుందో లేదో కూడా డౌటే. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ వెళ్దాం. ఇంకా వీడియోని అయితే అండ్ వరకు చూసండి. మనం ఇప్పుడు ఈ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం. 100 రూపాయలతో కేఎఫ్సీ చికెన్ పాప్కార్న్ చేసేద్దాం పదండి. మేమైతే ఇప్పుడు మా స్కూటీ పైన వెళ్తున్నాం. ఈ ఎలక్ట్రికల్ స్కూటీ ఒకటి ఎలా తీయాలో కూడా తెలియదు. బండి డస్ట్ పట్టేసింది, బయట వదిలేస్తాం. ఈ బటన్ నొక్కిన తర్వాత ఇటు సైడ్ ఉంటాయి కదా బటన్స్, ఇందులో ఇది నొక్కాలి. ఫైనల్ గా బండి అయితే స్టార్ట్ అయ్యింది. 1 extra బట్టలు. మేమైతే ఇప్పుడు చికెన్కి వెళ్తున్నాం. చికెన్ చూడాలి ఇస్తారా లేదా అని చెప్పి. మా ఇంటి పక్కన అనమాట చికెన్ షాప్. మా అదృష్టం ఏంటో కానీ బయటకు వచ్చాం. కానీ వీడియోకి క్లైమేట్ అయితే చాలా బాగుంది. అంటే ఎండ ఎక్కువ లేదు, అలాగని చెప్పి మబ్బులు కూడా ఎక్కువ లేవు. ఫైనల్గా మేమైతే చికెన్ షాప్ వచ్చేసాం. చికెన్ ఎంత ఉంది రేటు? చికెన్ కాస్ట్ అయితే ఈరోజు 240 రూపాయలు ఉంది. మరి మనకు అసలు చికెన్ వస్తుందో తర్వాత చూద్దాం లోపలికి వెళ్ళి. బోన్లెస్ అడిగితే ఎక్కువ రాదు కాబట్టి బ్రెస్ట్ పీస్ అయితే తీసుకుంటున్నాం. అది కూడా ఎంత తీసుకుంటున్నా చూపిస్తాను చూడండి. ఎంత వస్తుందండి 60కి? ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 1/2 kg. ఇంత బ్రెస్ట్ పీస్ వేసారు మనకి. బాబాయ్ ఎంత వచ్చింది 60కి? 1/2 kg 60 రూపాయలు అమ్మా. కేజీ 240 అమ్మా. ఓకే, 40 రూపీస్ స్టాండర్డ్ ఇచ్చారు. ఫైనల్ గా మనం అయితే 100 రూపాయలకి 100 రూపాయల్లోనే 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాం. 1/2 kg చికెన్ ఎంత పడింది భరత్? 60 రూపాయలు పడింది. 60 రూపాయలకి బోల్డ్ వచ్చింది. ఇప్పుడు దాంతో చికెన్ పాప్కార్న్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఏ ఐటమ్స్ కొనాలి, ఇంకా ఎంత మిగిలినాయి? ఇప్పుడైతే మా దగ్గర 40 రూపీస్ మిగిలినాయి. వీటితో మిగతా సామాన్లు కూడా కొందాం. అందులోకి ఏది కావాలో అవన్నీ కూడా కొనేద్దాం పదండి. ఈ 40 రూపీస్ పట్టుకొని కిరాణా షాప్కి వచ్చాం. ఈ కిరాణా షాప్లో ఏమేమి ఐటమ్స్ తీసుకోవాలి మనం ఈ 40 రూపీస్తోని? మనకి చికెన్ పాప్కార్న్కి కావాల్సింది ఫస్ట్గా ఆల్ మిక్స్డ్ ఫ్లోర్. ఒక పిండి కావాలి, పిండి తీసుకుందాం. 250 గ్రామ్స్ మైదా వేసారు. 5 రూపాయలు ఆచి చికెన్ మసాలా తీసుకున్నాం. అంతే. ఇక్కడ 20 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 15 రూపాయలు మైదా, 5 రూపాయలు మసాలా తీసుకున్నాం. ఇంకా ఎంత మిగిలినాయి? 20 మిగిలినాయి. ఇప్పటికంటే 60 రూపాయలు చికెన్, ఇప్పటికే 80 రూపాయలు అయినా ఇంకా 20 రూపాయలు మిగిలినాయి. మనమైతే 100 రూపాయలు తీసుకొని వెళ్ళాం కదా. ఇప్పుడు మన దగ్గర 20 రూపాయలు మిగిలిన. ఇంకా 80 రూపాయలు అయితే ఈ మసాలా 5 రూపాయలు, ఈ మైదా 15 రూపాయలు, దీనికి 20 రూపాయలు అయింది. చికెన్ పీస్ కూడా తీసుకున్నాం పెద్దది, దీనికైతే 60 రూపాయలు పడింది. ఇది 1/2 kg అనమాట. బ్రెస్ట్ పీస్ ఎందుకంటే మనం బోన్స్ అవి కొట్టామంటే చికెన్ పాప్కార్న్ చేయలేము. దీంతో అంత క్వాంటిటీ వస్తే చూద్దాం ఇప్పుడు చేసి. ఇంకా లేట్ చేయకుండా చికెన్ పాప్కార్న్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇప్పుడైతే మనం ఈ చికెన్ పీసులు రెండింటిని కూడా కట్ చేసుకుందాం ముక్క ముక్కల్లాగా. పాప్కార్న్కి కరెక్ట్గా సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ఈ చికెన్ని ఇందులో వేసుకుంటాం. ఇప్పుడే చికెన్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే 5 రూపాయల మసాలా ప్యాకెట్ని చింపుతున్నాం. ఇప్పుడైతే ఇందులో మసాలా వేస్తున్నాం. సరిపోద్దా 20 రూపాయలు మిగిలినాయి కాబట్టి మనం ఇంట్లో ఉన్న సాల్ట్ కూడా వేస్తున్నాం ఇందులో. ఇప్పుడైతే ఇందులో కారం కూడా వేస్తున్నాం. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. దీన్ని కలుపుతుంటే మసాలా స్మెల్ వస్తుంది. ఆ మసాలా స్మెల్కి నోరు ఊరిపోద్ది మీకు. ఇప్పుడు దీనిలో కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆ మైదాలో ముంచి, వాటర్లో ముంచి, మళ్ళీ మైదాలో ముంచాలి. ఇలాగా ఎన్ని ముక్కలు చేయాలి ఇలాగా. ఇప్పుడే చికెన్ ఇలా మైదాలో ముంచుకున్న తర్వాత ఇలా వాటర్లో డిప్ చేయాలి. వాటర్లో డిప్ చేసి మళ్ళీ వెంటనే మైదాలో వేసేయాలి. అప్పుడు దీనికి మైదా బాగా అంటుకుంటుంది. నేనైతే గట్టిగా అంటించేస్తున్నాను, మరి ఏటవుతుందో తెలియదు. ఎందుకంటే ఈ మైదా ఎందుకు వేస్తారంటే దీంట్లో ఆ పైన క్రిస్పీనెస్ అది వస్తుంది చూసారా, చిన్న క్రిస్పీగా ఒక టెక్స్చర్ వస్తుంది దానిపైన చికెన్ పైన. ఆ టెక్స్చర్ రావడం కోసం మైదా వేస్తారు. అందుకే ఇవి ఎక్కువ తింటే హెల్త్కి మంచిది కాదని చెప్తారు, ఎందుకో కాదు. ఫైనల్గా ఇప్పటి వరకు మ్యారినేషన్ కంప్లీట్ చేస్తాం. అండ్ అలాగే మైదాలో ముంచడం కూడా అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఫ్రై చేసామంటే మన చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అవుతుంది. కానీ సేమ్ కేఎఫ్సీ టెక్స్చర్ వస్తుందో రాదో చూద్దాం. ఇలా అంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అవి బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి. మరీ ఎక్కువ ఆయిల్ కాదు, కొంచెం ఆయిలే. ఇప్పుడైతే మనం ఈ చికెన్ని వేడివేడిగా మరుగుతున్న నూనెలో వేసుకోవాలి. ఫైనల్గా రెడీ అయిపోయింది. మీ చిరునవ్వు. చికెన్ పాప్కార్న్ అయితే రెడీ చేసాం. అది కూడా 100 రూపాయల్లో. క్వాంటిటీ అయితే ఎక్కువ వచ్చింది, ఎందుకంటే ఒక పీస్ పనిచేయట్లే.
ఒక పీస్లో బోన్ ఎక్కువ ఉందని చెప్పి పక్కన పెట్టాం కదా అండ్ అలాగే 20 రూపాయలు కూడా సేవ్ చేసాం. మా ఉన్నాడు రివ్యూ, మా వాడు అడిగాడు కాబట్టి KFC చికెన్ ఎలా ఉందిరా? పకోడియా రాకపోతే పాప్కార్నా? నన్ను పొగడాల్సింది పోయి ఏంది మాటలు. బాగుంది చూడకైతే. ఇది నేను జెన్యున్ రివ్యూ కూడా చెప్తానండి మీకు. టేస్ట్ చే. నేను టేస్ట్ చేస్తాను. సో చూసారు ఇది ఎలా ఉందో. చేయడం మీద చేసాను, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. కానీ దీని టెక్స్చర్ ఉంది చూసారా, దీనిపైన తొక్క ఏదైతే ఉందో అది KFC స్టైల్లో రాలేదు. అటు చికెన్ పకోడీ కాదు, ఇటు చికెన్ పాప్కార్న్ కాదు, అలా వచ్చింది మధ్యలో ఉంది ఇది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాంటి బడ్జెట్ వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే ఇప్పుడు వరకు వీడియోని చూసారు కాబట్టి వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.